ఎలా ఉన్నావు శ్రావ్య? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఎప్పటిలాగే. చెప్పు, ఏంటి సడన్గా కలవాలన్నా? కంగ్రాచులేషన్స్. సో ఇంకేంటి? పెళ్లి చేసుకోబోతున్నావు, నువ్వే చెప్పాలి. ఆది, నాకు చిన్న ఫేవర్ చేస్తావా? ఏంటి? నీ ఫోన్లో మన ఫొటోస్ చాలా ఉన్నాయి కదా, అవి డిలీట్ చేస్తావా? అంటే మా వుడ్ బి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం ఆర్థడాక్స్ టైప్, అందుకే అడుగుతున్నా. ఇదిగో తీసుకో, ఏమైనా ఉంటే డిలీట్ చేసుకో. అదేంటి, అన్నీ డిలీట్ చేసేసావా? అవును. సారీ. నేను నిన్ను ప్రేమించాను శ్రావ్య, నా ఫ్యూచర్ నీతోనే ఊహించుకున్నాను. అలాంటిది నువ్వు నా ఫ్యూచర్లో ఉండవు అని తెలిసాక బాధ అనిపించిన నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. అలాంటిది నేను నిన్నెందుకు ఇబ్బంది పెడతాను? ఐఎమ్ హ్యావింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇన్ అవర్ లవ్, నాట్ ఈగో. ఐ వాంట్ యూ టు బి ఆల్వేస్ హ్యాపీ. ఆది, ఇది నాతోనే ఉంటుంది, ఒక జ్ఞాపకంలా. మిస్ యూ ఆది. మిస్ యూ టు. There are 4 types of cost accounting. In that, lean accounting, standard costing accounting, marginal costing are very important topics. We have to discuss the types, objectives and advantages of cost accounting. Okay, we will continue the class tomorrow. మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ అందరూ బాగా పాస్ అవుతున్నారు. వై డోంట్ యూ టేక్ క్లాసెస్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్? మంచి శాలరీ కూడా పే చేస్తాను. మనీయే కావాలనుకుంటే సీఏ కంప్లీట్ అవ్వగానే ఏదో కంపెనీలో జాయిన్ అయ్యేవాడిని. నాకు సంపాదన ముఖ్యం కాదు సార్. ఏమన్నారా? ఇన్స్టిట్యూట్లో క్లాస్ చెప్పమని అడుగుతున్నారా? ఎరా ఒప్పుకున్నావా? ఒప్పుకోవాల్సింది కదరా, డబ్బులు వచ్చేవి, వీకెండ్స్ ఎంజాయ్ చేసేవాళ్ళం. అసలే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాం కదా. నేనైతే వెంటనే ఒప్పేసుకున్నాను తెలుసా. రై, ముందు ఐపీసీసీ పాస్ అవరా, కార్పొరేట్ ఎకనామిక్స్ లో డౌట్స్ ఉన్నాయన్నా, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు? సాయంత్రం పూల్ బాగ్ దగ్గరికి వచ్చారా? వచ్చినప్పుడు ఒక 5 తీసుకురా. సరే అదే రఫ్ పేపర్లు ఉంటే బాగుంటుందండి. కొంచెం ఉంటే దొరికిపోయారు. ఒరే అన్నయ్య, ఏట్రా ఇన్స్టిట్యూట్కి వచ్చారు? ఇంకొకసారి ఇన్స్టిట్యూట్ లో రాన్నామంటే బిల్డింగ్ మీద చూసేస్తాను. నువ్వు అంతకన్నా ఏం చేయలేవు గానీ మీ సావు మీరు సావండి. ఒరే, దీనికి మేక అని పేరెళ్ళ పెట్టారు రా బాబు, మేకలు అరుస్తుంది. నన్ను అడిగితే నేనేం చెప్తారా? వెళ్ళి మా బాబాయ్ని అడుగు. సరే వెళ్దామా? ప్రేమలో విఫలం అంటూ ఉండదురా అబ్బాయి. నీ ప్రేమను పొందే తీరులో అవతల వ్యక్తులే విఫలం అవుతారు. నీకు నీ తల్లి మీద ప్రేమ ఉంటుంది, తండ్రి మీద ప్రేమ ఉంటుంది. అలాగే నీ తోబుట్టువుల మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. అందుకే నువ్వెన్నడూ ప్రేమలో విఫలం అయ్యావని చింతించకరా. ఆదిత్య కృష్ణ, నీ చదువులోనే ఉందయ్యా డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అని. నీ ప్రేమని ఎవరికైతే పంచిపెట్టాలనుకున్నావో వాళ్ళకే నీ ప్రేమ చెందుతుంది. నీ ప్రేమను పొందాలనుకునే అమ్మాయి జీవితంలోకి తప్పకుండా వస్తుందయ్యా. మరి నేను వెళ్ళొస్తానైతే. ఏరా, తెచ్చావా? తెచ్చానన్నా. సాయంత్రం బిర్యానీకి డబ్బులు వచ్చేసారు. మరి బీరో ఆడికి చెప్పు, బాటిల్ మీద కూర్చోబెడతాడు. వద్దులే అన్నా, కార్పొరేట్ ఎకనామిక్స్ లో డౌట్స్ అడిగాను కదన్నా. పద. రై, నాకేంట్రా ఇటు వస్తుంది? ఏమో నాకేం తెలుసు. ఒరే అన్నయ్య, వీళ్ళు నా ఫ్రెండ్స్. వీళ్ళకి డైరెక్ట్ యాక్సెస్లో ఏవో డౌట్స్ ఉన్నాయంట, కృష్ణని కలవాలి. అవునా? అక్కడే ఉన్నాడు కదా, డైరెక్ట్ కలిసే. ఆగండి, నీ పేరేంటి? అమృతవల్లి. నీ పేరు? పుష్కరిణి. పుష్కరిణి. పుష్కరిణి ఏంట్రా? అదే ఏదో పేరు ఉంటుందిరా. నాకైతే టంగ్ ట్విస్టర్లో ఉంది. వెళ్ళండి అమ్మా. అయినా పుష్కరిణి ఏంట్రా బాబు, పుష్కరాలు తప్పినట్టు.
కృష్ణ, వీళ్ళు నా ఫ్రెండ్స్ అమృత, పుష్కరిణి. హాయ్, హాయ్. మాకు డైరెక్ట్ యాక్సెస్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేస్తారని చెప్పి వచ్చాము. సౌమ్య గారు బాగా చెప్తారు కదా సబ్జెక్ట్. అంటే మేము కొన్ని క్లాసెస్ మిస్ అయ్యాం. 1 వీక్లో కదా ఎగ్జామ్స్ ఉన్నాయి. సోమయ్య గారు లీవ్లో ఉన్నారు. దివాకర్ సార్ మిమ్మల్ని కలవమన్నారు, అందుకని వచ్చాం. ఓకే, రేపు మార్నింగ్ 6 o'clock రండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, ఓకే, Bye. బాయ్.